సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 13. దేవుడు జీవుడు అనగా పరమాత్మ ఆత్మ. ఈ రెండి మధ్య అడ్డుగోడ మాయ. సృష్టి ప్రారంభంలోనే పరమాత్మ నుండి ఆవిర్భవించినది మాయ. అందువలననే దీనిని అది మాయ అని అందు. పరమాత్మ నుండే జీవాత్మ బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఆ మాయ ఆ జీవాత్మను ఆవరించుచున్నది. మాయ నుండి విడిపెడితే కానీ మరలా ఆత్మ పరమాత్మను చేరదు. ఇది సృష్టి విధానము. నామరూప రహితుడైన పరమాత్మ శరీరధారి అయి నామరూపములతో శ్రీ సాయిబాబా పేర భూమిపై ప్రకటన అయినారు. వారు మాయ యొక్క విధానమును ఎలా వివరించారో చూతము. ఈ మాయ త్రిగుణములైన సత్వ రజో తమో గుణముల ద్వారా మానవులను ఆవరించుచున్నది. నేను ఫకీరనైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోటనే కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మాయను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్లభుడైన ఫకీరనగా నెంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునేట సాధ్యం. నిరంతరము హరిభజనయే దానికి మార్గం అని మాయ ప్రభావమును తనపై ఆపాదించుకుని శరీరదారులైన మనను మాయ బాధించు రీతిని బాబా వివరించిరి. 3వ అధ్యాయంలో అమృత తుల్యమగు పలికలలో బాబా మాయను గురించి ఇట్లు చెప్పిరి. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించు అని చెప్పిరి. అలానే 23వ అధ్యాయంలోనికి వెళితే హేమట్ పంత్ అంటారు, జీవుడు త్రిగుణములైన సత్వ రజో తమో గుణములకు అతీతుడు. కానీ ఆ జీవుడు మాయచే కప్పబడిచి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు శరీరమే తానని అనుకొనుచు చేయవాడను తానేనని అనుకొనుచు అనేక బాధల్లో చిక్కుకొనుచు తప్పించుకోలేకపోచున్నాడు. కనుక మాయ నుండి విముక్తి పొంది బాధలను పోగొట్టుకున్నటకు గురు పాదములందు భక్తి కలిగి ఉండటయే శరణ్యమని చెప్పినాడు. బాబా పాదములను ఆశ్రయించిన వారిని మాయ ఏమీ చేయదు. పై 3 పేరాలను పరిశీలించిన పరమాత్మ అయిన సాయి నుండి మాయ ఆవిర్భవించి నేను అహంకారమును మానవులకు కలిగించుచు అజ్ఞానంతో జీవింపజేయడం జరుగుతున్నది. తమ అజ్ఞానమును పోగొట్టుకునేటకు ఒక గురువును ఆశ్రయించి వారి చూపు దారిన సాధన చేసి పరమాత్మను దర్శించుకున్నటకు మాయను దాటవలెను. పరమాత్మ అయిన సాయి పాదములను ఆశ్రయించిన మాయ జీవిని ఏమీ చేయలేదని బాబా స్పష్టపరిచిరి. కనుక శ్రీ సాయిబాబాను గురువుగా ఆశ్రయించువారు తప్పక మాయ నుండి రక్షింపబడి మోక్షము నొందెదరు. సాయి సాయి అను గురునామము స్మరించువారు ఉద్ధరింపబడుదురు. బాబా అంటారు, నీవు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన నిన్ను సప్త సముద్రములు దాటించేదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు అని అనిరి. సాయి సాయి అన్నది మన గురునామము. ఆ నామమును స్మరించుట అనగా భగవంతుని నామము స్మరించుటే. స్మరించు వారిని ఆ నామము ఉద్ధరించినది. కనుక బాబా పలుకులను విశ్వసించువారు నా నామమును స్మరించుచు ఇహపరములా సుఖింతురు. ఇలా నా నుండి ఫలితం పొందుటకు పాపములు క్షీణింపబడిన వారికే సాధ్యమగును. నన్ను భజించుట ఎందు నిమగ్నులై ఉన్నచో వారు నన్ను తెలియగలుదురని అని చెప్పిరి. ఇలా భక్తి ప్రేమలతో నిరంతరము నన్ను స్మరించే వారికి షోడశోపచార పూజలతో కానీ అష్టాంగ యోగములతో కానీ అవసరము లేదు. నేను భక్తికి కట్టబడుదును. కనుక నా యందు భక్తి ప్రేమలతో ఎవరుందురో అట్టిచోటో నేనుందును. బాబా పూజలను నిరసించలేదు. వారి యోగ్యతను బట్టి ఎవరికి ఏమి సాధనకు యోగ్యమో వారినది చేయమను. పూజ అయినా నామమైన భక్తి ప్రేమలతో ఉన్నచి ఫలితముండి కానీ ఆర్భాటములతో తమ గొప్పల ప్రదర్శనకు భక్తి లేకుండా చేయి తొంతులతో అవసరము లేదు అని బాబా చెప్పటగా తెలియవలెను. భీమాజీ పాటిల్ అను అతనికి 1909వ సంవత్సరంలో తీవ్రమైన క్షయవ్యాధి సంభవించి ఎన్ని రకముల వైద్యములు చేయించినను ఆ వ్యాధి తగ్గలేదు. బ్రతుకు మీద ఆశ పోయినది. ఇక ఆ వ్యాధిని తగ్గించుకునే శక్తి లేకపోవచ్చే నీవే దిక్కు, నన్ను ఈ వ్యాధి నుంచి కాపాడుము అని భగవంతుని ప్రార్థించినాడు. ఇది మానవ సహజమైనది. అన్నీ నేను చూసుకోనగలనని అహంకారముతో ప్రవర్తించే మానవుడు తాను అసక్తుడని తెలుసుకున్నప్పుడు మాత్రమే భగవంతుని ఆశ్రయింతురు. అట్లే భీమాజీ భగవంతుని ఆశ్రయించిన తన శ్రేయోభిలాషి అయిన నానాసాహెబ్ చాందోర్కర్కు తన వ్యాధిని గురించి వివరించి ఉత్తరం రాసినాడు. నానా అతని వ్యాధికి నివారణోపాయం తెలుపుతూ, నీవు వెంటనే షిరిడి వెళ్ళి శ్రీ సాయిబాబా పాదాలను గట్టిగా పట్టుకో, ఎవరు ఏది కోరితే అది ఇస్తానని బాబా ప్రతిజ్ఞ పూనారు, పిలవగానే చేయనందిస్తారు అని తెలుగు జాబు రాయిగా భీమా
బండిపై షిరిడి వచ్చాడు. నలుగురు ఎత్తుకొని అతన్ని బాబా చెంత కూర్చుండబెట్టారు. శ్యామ, నాన్న అక్కడే ఉన్నారు. ఈ దొంగను ఎక్కడి నుండి తెచ్చారు అని శ్యామత అన్నారు బాబా. అంటే ఈ వ్యాధి అతని గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితం వల్ల ఇప్పుడు వచ్చిన వ్యాధి కనుక దీన్ని తగ్గించే విషయంలో నేను జోక్యం చేసుకొనను అని బాబా అన్నారు. కనుక ఇప్పుడు మనకి వచ్చే వ్యాధులు కానీ, బాధలు కానీ, దుఃఖములు కానీ భగవంతుడు పెట్టినవి కాదు. ఈ బాధలు దుఃఖములు గత జన్మలో మనము చేసిన పాప పనుల ఫలితమని బాబా చెప్పారు కదా. అదే దొంగతనము. కనుక అప్పుడు పాప పనులు చేస్తే వాటిని అనుభవించడానికి మరలా ఇప్పుడు పుట్టి వాటిని అనుభవిస్తున్నానన్నమాట. కనుక గత జన్మలో చేసిన పాపపుణ్యములను అనుభవించుటకే మనం పుడతామన్నమాట. మన పుట్టుకకు చావుకు మనము చేసుకున్న పాపపుణ్యాలే కర్మలే నిర్ధారణ అని ఈ లీల ద్వారా మనకు అవగాహన కలిగినది. అందువలన గత జన్మలో చేసిన కర్మని ఈ జన్మలో అనుభవించటమే తరుణోపాయమని శాస్త్రం చెప్పుచున్నది. అప్పుడు భీమాజీ, బాబా నాకు ఇక వేరే దిక్కు లేదు, చివరికి మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను రక్షించండి అని మొరపెట్టుకున్నాడు. అతని ప్రార్థనకు బాబా కరిగి షిరిడీలో అడుగుపెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది. ఎంతటి పీడా బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. నీ రోగము ఈ ఫకీరు బాగు చేయును అని బాబా చెప్పేది. అప్పటి వరకు ప్రతి 5 నిమిషములకు ఒకసారి రక్తం గ్రక్కుచున్న భీమాజీ బాబా సముఖమునకు వచ్చిన తరువాత రక్తము గ్రక్కక రోగము తగ్గుట ప్రారంభమైనది. బాబా అతన్ని బస చేయమని చెప్పి, భీమాబాయి ఇల్లు ఇట్టి రోగికి వాసయోగ్యం కాదు. కానీ బాబా ఆజ్ఞ ప్రకారం పాటీలు ఆ ఇంటిలోనే ఉండెను. బాబా అతనికి 2 కలలో కనిపించి, మొదటి కలలో విద్యార్థి పద్యములు కంఠోపాఠం చేయకుండుచి ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు, రెండవ స్వప్నములో అతని ఛాతిపై ఒక బండను వైచి క్రిందకు మీదకు తోయిటతో బాధపడటను చూపి, ఈ రెండింటి ద్వారా అతని కర్మను బాబా సంక్షేమ చేయటచే భీమాజీ పాటీల్ యొక్క క్షయరోగమును బాబా తగ్గించిరి. బాబా తనకు వ్యాధి తగ్గించినందుకు కృతజ్ఞత తెలుపుకొనుటగా తమ గ్రామంలో జరుగుచున్న సత్యనారాయణ వ్రతముకు బదులుగా సాయి సత్యవ్రతమును తమ గ్రామం చేరిన తర్వాత భీమాజీ చేయడం ప్రారంభించినాడు. తాను గత జన్మలో చేసిన కర్మను అనుభవించవలసిందేనని బాబా చెప్పారు. అట్లే భీమాజీ చేసిన పాపకర్మం వల్ల ఈ జన్మలో క్షయవ్యాధి పీడితుడైనాడు. మహాత్ముడైన సాయిని దర్శించి శరణాగతుడగటం వల్ల సమర్థ సద్గురువైన బాబా అతని అనుగ్రహించి అతను అనుభవించవలసిన బాధను 2 స్వప్నములలో అనుభవించినట్లు అనుభూతి కలిగించి సంక్షేమ చేసిరి. వచ్చే జన్మలో మనం సుఖంగా జీవించవలనన్నా ఇప్పుడు పాపం చేయరాదు. కనుక గత జన్మల్లో మనం చేసిన పాపకర్మల వల్ల వచ్చిన కష్టములను దుఃఖములను అనుభవించి ఆ పాపములను పోగొట్టుకొనవలను. అయితే భీమాజీ పాటీల్లా మనము కూడా శ్రీ సాయిబాబాను త్రికరణ శుద్ధిగా సర్వస్వ శరణాగతులమై ఆశ్రయించి రక్షింపమని ప్రార్థించినా అప్పుడు బాబా పాపకర్మల వల్ల పొందు వ్యాధులు మున్నగు వాటిని అనుభవించే శక్తిని కానీ బాబా తామే వాటిని అనుభవించుట ద్వారా కానీ సంక్షేమం చేయుదురు. కనుక వచ్చే జన్మలో దుఃఖములు బాధలు లేకుండా జీవించవలెనన్నా ఈ జన్మలో పాపకర్మలను మనం చేయరాదని అవగాహన అయినది. బాబా ఏ వ్యాధులకైనా వైద్యము మందుల ద్వారా చేయటం కనిపించదు. బాల గణపతి షింపి మలేరియా వ్యాధిని అతనిచే లక్ష్మీ మందిరం వద్ద నల్ల కుక్కకు అతనిచే పెరుగన్నం పెట్టించే ద్వారా తగ్గించిరి. బాపు సాహెబ్ బూటీ జిగట విరోచనములు వాంతులకు మందు ఏమీ ఇవ్వలేదు. తమ ముందర అతన్ని కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వేలును ఆడించుచు, జాగ్రత్త, నీవు విరోచనములు చేయకూడదు, వమనములు ఆగవలెను అని బాబా శాసించుటచే ఈ 2 వ్యాధులు తగ్గినవి. ఆలంది స్వామి చెవిపోటు తగ్గుటకు అల్లా అచ్చా కరేగా అనగా భగవంతుడు నీకు మేలు చేయును అని ఆశీర్వదించుటతో అది తగ్గినది. కాక మహాజని నీళ్ల విరేచనములను వ్యాధికి విరుద్ధమైన వేరుశనగ పప్పును తిట్టుచు శుభ్రము చేయుచు అతని తినిపించి నీళ్లు త్రాగించుట ద్వారా తగ్గింపబడినది. ఇక దత్తోపంతు కడుపు నొప్పికి అతని తలపై బాబా హస్తం నుంచి ఊది ప్రసాదమునిచ్చి ఆశీర్వదించుటతో తగ్గినది. అలానే గంగాధర పంతు కడుపు నొప్పికి బాబా తన వామహస్తముచే అతని పొట్టను పట్టుకుని భగవంతుడే బాగు చేయగలిగినట్టుతో తగ్గిన. నానాసాహెబ్ కడుపు నొప్పి అతను బాబా చెంతకు రాగానే ఆశీర్వదించుటతోనే తగ్గినది. పై వ్యాధులన్నీ తగ్గుటలో బాబా వాక్కు ఆశీర్వాదమే మందు అగుట తెలియవలెను. ఇది అనున్నది అది అనున్నది కాక ఏ వ్యాధి అయినా విశ్వాసముతో బాబాను ఆశ్రయించిన వారికి మందు మాకు లేక విశ్వాసముతో ఊదిని సేవించుట చేత తగ్గుట అందరికీ తెలిసిందే. ఇట్లీ విధము మరెవరూ చేయుట చూడము. కనుక మనము బాబాను విశ్వాసంతో సేవించి
రోగముల నుండి విముక్తులమయ్యేదము గాక. ఓం శ్రీ సాయి గురవే నమః. 13వ అధ్యాయం సమాప్తము.